ఉదయం 8 గంటలకి మీరు అందరూ కూడా ఇళ్ళకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం రేపు పెట్టారమ్మా జగన్ గారు. అంటే 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజులు కూడా ముహూర్తం బాగుందని చెప్పేసి పెట్టారు. రేపు అందరూ కూడా మొత్తం మన ఇంచుమించుగా అక్కడ 80 సైట్లు ఉన్నాయి. 80 సైట్లోనే కూడా ఎవరి కాళ్ళు మాత్రం రేపు శంకుస్థాపన కార్యక్రమం మాత్రం కంపల్సరీగా చేయాలని చెప్తున్నారు. 1వ తారీఖున చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక 3వ తారీఖున చేయాలి. వీలైనంత మటుకు 99% రేపు చేసిన వాళ్ళకి వెంటనే ఇసుక గట్ట అన్న కూడా అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇసుక మీకు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఇసుక రూపాయి కట్టక్కలొద్దు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అక్కడికి వచ్చిన లారీకి సంబంధించి మనం డబ్బులు కడతాం. అలా తర్వాత రెండోది వచ్చేసరికి ఒక 90 బస్తాల వరకు సిమెంట్ ఇస్తారు. 1,80,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. డ్వాక్రాలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళ చేత డ్వాక్రాలో కూడా లోన్ ఇస్తారు. ఆ లోన్ కట్టవలసి ఉంటుంది, అంతేగాని ఊరికనే కాదు. అది ఎవరికైతే ఇవ్వాలో అది తనతో మాట్లాడతాం, డ్వాక్రా ఎన్మేటర్తో మాట్లాడి అది ఎవరెవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం లోన్ కూడా ఇవ్వడానికి అవుతుంది. అలాగే మీరు ఎవరైనా కట్టుకోలేని ఉంటే కనుక దానితో పాటు మీకు ఇటుకు కూడా నేను లోన్ వచ్చిన తర్వాత తీసుకునే విధంగా ఇటుకు కూడా మీకు అవసరమైన వాళ్ళకి నేను కొంతమందికి కూడా ఎవరికైనా బాగా కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బిల్లు వచ్చిన తర్వాత తీసుకునే విధంగా ఇటుకు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కూడా మీరు ఇంకో రకంగా కూడా అనుకోవద్దు, ఇల్లు స్థలం అన్నది ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి. కానీ జగన్ గారు ఏం చెప్తున్నారంటే ఇల్లు అక్కడ కట్టుకోలేకపోతే వాళ్ళకి ఇల్లు అవసరం, సైట్ అవసరం లేనట్టు లెక్క. కానీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, వేరే ప్లేస్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటూ వాడికి మాత్రమే అవుతుంది ఏడమ్మా. అందుకని నేను కట్టుకోవడం గత ప్రభుత్వాల్లో అయితే ఏమైందంటే పట్టా పెట్టేసుకుని ఉండొచ్చుకుని ఇష్టం వచ్చిన వాడికి ఆడుకోవాలి, అతను ఇంకోటికో అమ్ముకోవడం జరిగేది. ఇప్పుడు కూడా అమ్ముకుంటున్నారు కొంతమంది. కానీ ఈ ప్రభుత్వం అలా లేదు, ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. మీకు అన్నీ ఇచ్చి చేస్తానంటుంటే ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు కట్టలేరమ్మా మీరు ఇల్లు. వ్రతం చేసుకునే వాళ్ళు వ్రతం చేసుకుంటారు, లేదంటే దేవుడి ప్రార్థన పెట్టించుకునే వాళ్ళు దేవుడి ప్రార్థన పెట్టించుకుంటారు. ఇద్దరు కూడా మాట్లాడతారు. సువర్ణ గారు ఇద్దరు ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు పట్టాలు వచ్చాయి కదమ్మా మీ అందరికీ. మీ అందరికి వచ్చిన పట్టాలు ఏంటంటే మీరు కంపల్సరీ అక్కడ ఇల్లు కట్టుకుని మీరు ఉండాలి అమ్మా. ఇప్పుడు ఏదో పట్టా ఇచ్చేసారు కదా అని చెప్పేసి కాకుండా మీరందరూ బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది అమ్మా. అలాగే మీరు శుభ్రంగా అక్కడికి వచ్చి రేపు 3వ తారీఖు 4వ తారీఖు అంటే 3, 4 కన్నా మనం రేపే పెట్టుకుంటే రేపే మంచిది. కనుక మనం రేపు 8:30 కల్లా మీరు అందరూ అక్కడ పెట్టుకుంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఏంటంటే మీరు అక్కడ కొబ్బరికాయ కొట్టుకేసుకోండి. ఎవరైనా మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, మేము అలా కాదండి ఇక్కడ మేము ఏదో ప్రార్థన చేసి ఎవరిష్టం వాళ్ళండి, దానికి మనం ఏం చెప్పలేము. వాళ్ళు అలా చేసుకోవచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. రేపు మాత్రం శంకుస్థాపన చేసుకోండి. రేపు పొద్దున్న మీరు శంకుస్థాపన చేసుకోకపోతే పట్టాలు మళ్ళీ రీబ్యాక్ అయిపోతాయి. అంటే మళ్ళీ మిమ్మల్ని ఇదివరకు అయితే మేము పట్టా ఇచ్చిన తర్వాత పట్టా క్యాన్సిల్ చేయాలంటే మేము నోటీస్ ఇచ్చి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అదేమీ లేదు, ఆటోమేటిక్గా మా దగ్గరకు వస్తుంది లిస్టు. ఆ లిస్ట్ వస్తే వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అని రాసిస్తాం. శంకుస్థాపన ఎన్నిసార్లు చెప్పినా చేసుకోలేదు కనుక వీళ్ళు నిరాకరించారని నేను చేస్తాను. నేను చేస్తే మళ్ళీ పట్టా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ పట్టా ఎవరు ఏం చేస్తారు మీరు అని అడగచ్చు. ఆ పట్టా ఏంటంటే ఇంకా ఎవరైనా అరుగులు ఉంటే వాళ్ళకి ఇస్తాం. అది దాన్ని బట్టి ఏంటంటే మీరు శుభ్రంగా అక్కడ కట్టుకుంటే అక్కడ మనకు ఊరు తయారవుద్ది, మనకు అన్ని విధాలా బాగుంటుంది ఏమ్మా. మన సర్పంచ్ గారు కూడా ఆయన ఇటుక అది సప్లై చేస్తా అంటున్నారు. ఇప్పుడు అందరూ ఒకలా ఉండలేం కదమ్మా. ఇప్పుడు ఇటుక సప్లై చేస్తారంటే ఇంచుమించు 5-6 నెలలు పట్టద్ది ఆయన బిల్లు రావడానికి. 5-6 నెలలు అంటే 5-6 నెలలు మనం ఎంత ఖర్చు అవుద్ది మన డబ్బులు చూసుకుని ఏం చూసుకోవడానికి. అందుకని ఏంటంటే ఆయన కూడా ఇటుక ఇస్తారు కనుక ఆ ఇటుకని పెట్టేసుకుని మనం తొందరగా కట్టుకుంటే అమ్మా మనకి మంచిది. సువర్ణ కూడా ఒకసారి అది ఇప్పుడు మీరు శంకుస్థాపనకు సంబంధించి డబ్బులు లేకపోతే 50,000 కనీసం మన చేతిలో ఉంటుంది, కానీ ఇల్లు కట్టుకోవడానికి ఏమో కదా. ఈ లోపల ఆ డబ్బులు పెట్టుకుని మనం కట్టుకుంటే బిల్లులు పాస్ అవుతాయి, శాంక్షన్ అవుతాయి అనమాట. అందుకని మన సంఘాలతో మాట్లాడి మీకు పొదుపు ఎక్కువ ఉందనుకోండి, పొదుపు నుంచి మేము పంపిస్తాం 50,000. అది కట్టిదే ఏదైనా సరే రూపాయి వడ్డీతో తిరిగి కట్టమన్నమాట. మీకు పొదుపు ఉంటే పొదుపు, లేదంటే బ్యాంకు ద్వారా, లేదంటే శ్రీనిధి, ఎలా మీకు ఎలిజిబుల్ అయితే అలా గ్రూపుల్లో ఉన్న ప్రతి సభ్యులు
మందిరాలకి కూడా 50,000 మేము శాంక్షన్ చేయించి మీకు లోన్ ఇప్పించిన తర్వాత మీరు సక్రమంగా ఇల్లు కట్టుకుని జగన్ గారు ఆశ నెరవేర్చాలండి. నిజంగా చెప్తాను, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు, కట్టుకోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఇచ్చిన భూములు తక్కువ రేటు కాదండి. సెంటున్నరైనా సరే అది కొనాలంటే మన స్తోమతకు సరిపోదు కూడా. ఇచ్చింది వినియోగించుకోండి, మంచిగా ఇల్లు కట్టుకోండి, ఆ సొంత ఇంట్లో ఉండండి, సంతోషంగా ఉండండి. అదేండి. తర్వాత ఆదిత్య గారు సైట్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఈ సమయంలో ముగ్గులు వేస్తాం. రేపు పొద్దున్న వచ్చి అక్కడ మీరు కవర్గా కొట్టుకోవచ్చు. ఏదైనా ప్రార్థన చేసుకోమంటే అక్కడ చేసుకోవచ్చు. మాత్రం గొయ్యి తీయాలి కదా, గొయ్యి తీయాలి కాబట్టి ఈశాన్యంలో ఈరోజే ముగ్గేంచేస్తున్నాం అందరి సైట్లోని కూడా. అక్కడ ఉన్న 80 సైట్లోని కూడా ముగ్గులు వేస్తారు. 80 సైట్లోని ముగ్గులు వేస్తారు కాబట్టి దానికి సంబంధించి పొద్దుట మీరు మళ్ళీ దాని గురించి ఎత్తుక్కోకుండా ఎక్కడైతే ఉందో దానికి ఇప్పుడు వెళ్తారో పొద్దుట వెళ్తారో గొయ్యి మాత్రం తీసుకోవాలి కదా. గొయ్యి చిన్న తీసుకుని దాన్ని కంటిన్యూ చేసేలాగా అక్కడ ప్రార్థన అయితే ప్రార్థన, పూజా కార్యక్రమం అయితే పూజా కార్యక్రమం కూడా చేసుకునేలాగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ కూడా వెళ్ళి ఆదిత్య గారు మొత్తం బిల్లులు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా ఆదిత్య గారు చూస్తారో దానికి సంబంధించి ఏటమ్మా. అందుకని చెప్పేసి ఒకసారి మాత్రం మీరు వర్క్ మొదలెచ్చేటప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో కీలకంగానే పునాది ఒకరు బాగా హైట్ కట్టి ఇంకొకరు ఇంకోలా కట్టడం కాదు, మీరందరూ కూడా ఒక రకంగా అనుకోవాలి. అదే రకంగా పునాది మాత్రం హైట్ రావాలి. ఏటమ్మా పునాది మాత్రం హైట్ అన్నీ కూడా ఇంచుమించుగా ఒకే రకంగా రావాలి. అది కూడా మీరందరూ కూడా ఏ రకంగా ఎంత హైట్ పెడదాం అనుకుంటున్నారో కూడా పూర్తిగా మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఇక్కడ కాకపోతే రేపు అక్కడన్నా ఆలోచించి ఈ రకంగా కడదాం అనుకుంటున్నామండి, ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నామని చెప్పండి అమ్మ. గవర్నమెంట్ లెక్క ప్రకారంగా అదే ఒక రకంగానే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు నలుగురు దానికి సంబంధించి ఉంటారు కాబట్టి ఏ రకంగా కట్టుకుందాం అని అందరూ వస్తాం కదా. వచ్చిన తర్వాత సైట్ ఇంజనీర్ కూడా ఉంటారు. ఏంటి మేము అందరూ కూడా 2 అడుగులు కట్టుకుంటాం, 1.5 అడుగులు కట్టుకుంటాం, లేకపోతే 3 అడుగులు కడితే ఈ హైట్ వస్తుంది అన్నది ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఆలోచించుకొని చెప్తే మీతో పాటు నేను ఉంటాను. మీరు దాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని అమ్మ ఈ రకంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుందాం. అంటే మీకు ఇప్పుడు ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే రేపు ఆలోచించుకొని రేపు చెప్తారు మీరు అనేసి. ఇప్పుడు ఎంత కట్టుతారన్నది నేను అనట్లేదు, రేపు చెప్పండి మీరు, నేను ఉంటాను. అందరం కలిసి అక్కడ ఆలోచించుకొని ఈ రకంగా కట్టేసుకుందాం పునాది ఈ హైటు అని చెప్పేసి మన సైట్ ఇంజనీర్ గారు కూడా చెప్తాం. ఏంటమ్మా పొద్దుట మాత్రం మీరు 9, 8:30 కల్లా అక్కడ ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను అమ్మ, ఒక 50,000 చూసుకోండి. 50,000 రూపాయలు చూసుకున్న తర్వాత ఈ డబ్బులు కూడా ఈ డ్వాక్రా నుంచి ఒక 50,000 అంత ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాన్ని తోడు చేసుకుంటే ఈలోపు బిల్లు పెడతాం. ఈ బిల్లు పెట్టిన తర్వాత 1,80,000 వరకు వస్తుంది. ఈలోపు 90 బస్తాలు సిమెంట్ ఇస్తాం. మీకు ఇసుక సంబంధించి ₹1 డబ్బులు తీసుకోం.